బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ నేడు రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించనున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతు ధర్నా చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు ధర్నాలో పాల్గొననున్నారు. రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వాలనే డిమాండ్లతో బీఆర్ఎస్ ధర్నా ఉండనుంది. కాంగ్రెస్ సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ నేడు రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించనున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతు ధర్నా చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు ధర్నాలో పాల్గొననున్నారు. రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వాలనే డిమాండ్లతో బీఆర్ఎస్ ధర్నా ఉండనుంది. కాంగ్రెస్ సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ నేడు రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించనున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతు ధర్నా చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు ధర్నాలో పాల్గొననున్నారు. రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వాలనే డిమాండ్లతో బీఆర్ఎస్ ధర్నా ఉండనుంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ధర్నా ఎప్పుడు నిర్వహించనున్నారు, అలాగే దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధాత్రి, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి, సంపూర్ణ హామీని అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక 3 నెలలుగా వరుసగా ఇదే కార్యక్రమాలు చేపడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రంగారెడ్డి జిల్లా కందుకూరు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం కేంద్రంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ నిర్ణయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతా ఉన్నారు. మాజీ మంత్రి, లోకల్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అరేంజ్ చేసినటువంటి కార్యక్రమానికి గెస్ట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. నిన్న తొర్రూరులో జరిగిన సభలో హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డిలు హాజరు కావడం జరిగింది. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి వివిధ మాటలు ఏదైతే ఉన్నాయో దాదాపు 50 లక్షల పై చిలుకున్నటువంటి రైతులకు కాదని చెప్పేసి కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, 17,000 కోట్ల వరకే పరిమితం అయ్యారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తా ఉంది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకమైన సమాధానం చెప్తా ఉన్నారు. దీనిపైన స్పష్టత ఇవ్వాలి, రైతులు ఇప్పటికే ఆందోళన బాట పడతా ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు. రెండవది, బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ సేకరించినటువంటి సమాచారం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వాళ్ళు రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కందుకూరులో 11 గంటలకు జరగబోయేటువంటి దీక్షా కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని అక్కడ ప్రభుత్వ వైఖరి పైన ఆయన తీవ్ర స్థాయిలో దిగబట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.